ఆలేరు నియోజకవర్గ ప్రజలందరికీ నమస్తే. మనతో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్ చైతన్య మహేందర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సో మొత్తానికి స్థానిక సంస్థల ఎలక్షన్స్ జరుగుతున్నాయక్క, ఎప్పుడెప్పుడని ఎదురు చూసినారు అందరూ. సో మొత్తానికి మీరు ఒక మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియోజకవర్గ ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి సర్పంచ్ అభ్యర్థులకి, ప్రజలకి, కార్యకర్తలకి, లీడర్లకి అందరికి ఏం సూచన చేయాలనుకుంటున్నారు? మొత్తానికి ముందుగా V7 మీడియాకి నమస్కారము. అలాగే మన ఆలేరు నియోజకవర్గ ప్రజలందరికీ మరియు మన కాంగ్రెస్ పార్టీ తరపున అభ్యర్థులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు మన ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలే మనల్ని మన పార్టీ తరపున బలపరిచిన అభ్యర్థులను గెలిపించడానికి ముఖ్య సూత్రాలు. మన అధికార పార్టీ, మన కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలే మన అభ్యర్థులందరినీ కూడా గెలిపిస్తాయి. ఎందుకంటే గత ప్రభుత్వంలో చేయలేని పనులు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసినారు. దాదాపుగా రైతన్నలందరికీ చాలా సంతోషించదగ్గ విషయం. అలాగే చూసుకున్నట్టయితే మన ఆలేరు నియోజకవర్గంలోని మన అన్న రైతుల కష్టకాలంలో తన సొంత నిధులతోని దాదాపు 120 చెరువులు నింపి రైతుల కళ్ళల్లో ఆనందం చూడడానికి, రైతులకు గడిచిన కాలంలో లాస్ట్ ఇయర్ వర్షాలు లేక రైతులకు చాలా పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. అన్నగారు చాలా రైతులకు మాత్రం చాలా మేలు చేసిర్రు. అన్న సొంత నిధులతోని 120 చెరువులు కాలువలు తీపిచ్చి చెరువులు నింపి రైతులకు పంట పండియడానికి కష్టకాలంలో జలదాత వీర్ల ఐలన్న కాస్త నీళ్ళ ఐలన్న అయిండు. దానికి మన రైతుల పక్షాన కూడా అన్నగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు, ఇల్లు లేని నిరుపేదలకు ఇస్తున్నటువంటి ఇళ్లను ప్రతి ఒక్క నిరుపేదకు ఇల్లు అందించే విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో 3500 ఇండ్లు ఇస్తే మన అన్నగారు కొట్లాడి మన నియోజకవర్గాన్ని, ఆలేరు నియోజకవర్గానికి 3700 ఇండ్లు తీసుకొచ్చిరు. దానికి కూడాను అన్నగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. వీళ్ళందరూ విశ్వాసంగా ఈ ఇల్లు లబ్ధి పొందినటువంటి నిరుపేద ప్రజలైతేనేమి, ఈనాడు మనం చూసుకోవచ్చు సంక్షేమ పథకాలు పొందినటువంటి ప్రజలైతేనేమి, వీళ్ళందరూ విశ్వాసంగా ఈనాడు కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులకి ఓటు ఖచ్చితంగా వేస్తారని చెప్పేసి మీరు కోరుకుంటున్నారా? సో మీరు విశ్వాసంగా వాళ్ళని మన అభ్యర్థులను గెలిపించమని చెప్పేసి మీరు ఏం కోరుకుంటారు? ప్రతి ఒక్కరు కూడా చూసుకున్నట్టయితే రేషన్ కార్డులు 10 సంవత్సరాల్లో గత ప్రభుత్వం రేషన్ కార్డులు అనేవి ఇవ్వలేదు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క నిరుపేదకు రేషన్ కార్డు ఇవ్వాలనే ఉద్దేశంతో రేషన్ కార్డులు ఇచ్చిరు. కంపల్సరిగా రేషన్ కార్డు తీసుకున్న జనాలకి విశ్వాసం అనేది ఉంది. మా రేవంత్ అన్న మాకు రేషన్ కార్డు ఇచ్చిండు. రేషన్ కార్డుతో పాటు గొప్పలు తినే సన్న బియ్యాన్ని పేదలు తినాలనే ఉద్దేశంతో సన్న బియ్యం కూడా మనకు పంపిణీ చేస్తుండు. ఇది ఎన్నికలలో ఇవ్వని హామీ అయినా ప్రతి ఒక్కరూ సన్న బియ్యం తినాలనే ఉద్దేశంతో ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారు. దీనికి ప్రజలలో చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే ఒక ఉద్యోగి నెలకు 10-15 వేల ఉద్యోగం చేసుకుంటే బియ్యానికే 3,000-4,000 పోతున్నాయి. ఇప్పుడు మన సన్న బియ్యం ఇవ్వడం వల్ల 3-4 వేలు వాళ్ళకు మిగులుతున్నాం మధ్య తరగతి కుటుంబానికి. దీనికి గాను ప్రజలు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఇల్లు చూసుకున్నట్టయితే నిరుపేదలకు చాలా మందికి గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్లు అన్నారు, ఎక్కడ ఇచ్చిన దాఖలాలు లేవు. కానీ మన ప్రభుత్వం ఇచ్చిన హామీ ఎంబడే మనకు గతంలో ఇవ్వని హామీలని మన ప్రభుత్వం నిరుపేదలందరికీ ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశంతో 5 లక్షలు దాదాపు ఆలేరు నియోజకవర్గంలోని మన అన్నగారు ముందుండి రాష్ట్రంలోనే మన ఆలేరు నియోజకవర్గాన్ని ముందంజలో ఉంచారు. అన్నగారి వంతు కూడా బిర్లా ఫౌండేషన్ ద్వారా నిరుపేదలకి సిమెంట్ గాని, ఎవరైతే ముందు ఇళ్లలో పోతారో వాళ్ళకి పట్టుబట్టలు పెట్టడం, యాట పెట్టడం, ఇట్లా జనాలలో లబ్ధిదారులలో చురుకుతనం తీసుకొచ్చి నాదంటే ముందు అని ప్రతి గ్రామంలో పోటీ పడుతురు. అవి నేనే ముందు అందుకోవాలని. అందుకు చాలా మంది జనాలలో కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. మా కార్యకర్తలు కూడా ప్రతి గ్రామంలోని కంపల్సరిగా మా కాంగ్రెస్ పార్టీ నుంచి బలపరిచిన అభ్యర్థులు దాదాపుగా అందరూ మా అభ్యర్థులు గెలిచి చూపిస్తాం.
సో మొన్ననే మనం చూసుకోవచ్చు జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ లో గుణపాఠం చెప్పినట్టుగా చూసుకోవచ్చు. కేటీఆర్ గారు అయితే మేమే గెలుస్తామని చెప్పేసి ధీమా వ్యక్తం చేయడం మీద. సో ఆ తర్వాత మరలా మీడియా ముందుకు వచ్చేసి అది పోయింది ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ గెలుస్తాం ఇక చూడురు అంటున్నారు. మరి ఏది చూడాలి, ఏం చెప్పాలనుకుంటున్నారు మరి దీనికి కూడా మీరు? అది ఒక సామెత ఉంటది, ఆడనికి రాక గజ్జలు ఖరాబ్ అయినాయి అన్నట్టు. అక్కడ మేము గెలుస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది పని అయిపోయింది అన్నారు. కంటోన్మెంట్ లో చూసుకున్నట్టయితే, మన జూబ్లీహిల్స్ లో చూసుకున్నట్టయితే మన జూబ్లీహిల్స్ ప్రజలు కూడా బీఆర్ఎస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పి మన అన్న నవీన్ అన్న గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకురు. ఏదో 2-3 వేల మెజార్టీ రాలే, మనకు 40-50% ఓటింగ్ జరిగితేనే 25,000 మెజార్టీ వచ్చింది. ఇంకా ఎక్కువ ఓటింగ్ శాతం జరిగితే ఇంకా 50,000 మెజార్టీ దాటుతుండే. అలాగే వాళ్ళు ఒక భ్రమలు ఉన్నారు, కేటీఆర్ గారు గాని, హరీష్ రావు గారు గాని, ఇక్కడ మా సునీతమ్మ గారు గాని, అంతా వాళ్ళు ఒక భ్రమలురు. కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకి జనాలలో లేరు, ఏమున్నా సోషల్ మీడియాను ఆడుకుంటారు అంతే తప్ప జనాలలో లేరు. ఇక్కడ ఆలేరు నియోజకవర్గంలో మా అన్న ఒక నాయకుడు కాదు, మా అన్న ఐలన్న గారు ఎమ్మెల్యే గారు, అయినా మేము అన్న అని పిలుస్తాం. మాకు ఎమ్మెల్యే అని కూడా ఎప్పుడు రాదు, మాకు అన్ననే వస్తుంది. మా అన్నగారు జనాలలో ఉండు ఒక ప్రజా నాయకుడు కాదు, ఒక సేవకుడిగా పనిచేస్తుండు. ప్రతి ఒక్కరు ఏ చిన్న కార్యకర్తనైనా నోరారా మాట్లాడిస్తాడు. ఈ వీళ్ళతో నాకేంది వాళ్ళతో నాకేందని కాదు, ప్రతి ఒక్కరిని పలకరింపు, ప్రతి ఒక్కరికి అంటే ఏ కష్టంతో పోయినా వాళ్ళకి కష్టం అనేది అన్నగారు తన వంతుగా తీరుస్తున్నారు. కంపల్సరిగా మాలేరు నియోజకవర్గంలోని ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నుంచి బలపరిచిన అభ్యర్థి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తుడు. మా కార్యకర్తలు కూడా ప్రతి గ్రామంలో అట్లా చురుకుదనంగా పనిచేస్తారు. ప్రజాప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు మా కార్యకర్తలు. అందుకు మా అభ్యర్థులు అందరూ గెలుస్తున్నారు. ముందుగా అందరికీ శుభాకాంక్షలు. మొత్తం మీద మేము ఎక్కడ గ్రామాలకు వెళ్ళినా గొంగిడి సునీత గారు ఏం చేసినారంటే అసలు గొంగిడి సునీత ఎవరు మాకు అసలు కనిపిస్తూనే లేరు, బీలైనా గెలిచినాక మరి వాళ్ళు ఎవరో మాకు తెలియదు అంటున్నారు. మరి ఎందుకు అట్లా ఆ మాట ఎందుకు అంటున్నారు? ఎందుకంటే ఓటు బ్యాంకును మాత్రమే వాడుకున్నారు, ఎమ్మెల్యేలు అయినాక ఆ తర్వాత కనిపిస్తలేరు అని చెప్పేసి అంటున్నారు. సో దీనికి ఏం సమాధానం? అదే చెప్తున్నాను కదా, సునీతమ్మ కేవలం ఓట్ల కోసమే, ఓట్లు వచ్చినప్పుడు మాత్రమే ఊర్లలో తిరిగిరు. కానీ మా అన్నగారు, మా ఐలన్న గారు, మా ఎమ్మెల్యే గారు గెలిచినాక ఏనాడు కూడా తను సొంత పనులు కూడా చేసుకోలే. అనునిత్యం జనాలలో ఉంటుండు, ప్రజలలో ఉంటుండు. ప్రభుత్వం నుంచి వస్తున్న సంక్షేమ పథకాలు నిరుపేదలకు ప్రజలకు అందుతున్నాయా లేదా చేరవేసే విషయంలో అన్న సొంతంగా కూడా అందరికి అందే విధంగా చూస్తుండు తప్ప సునీతమ్మ లాగా ఎక్కడో ఉండి ఓట్లు వచ్చినప్పుడే జనాలలోకి వస్తే కాదు. ఇప్పుడు మా గ్రామం నల్గొండ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా చూసుకున్నా, యాదాద్రి జిల్లా చూసుకున్నా మారుమూల గ్రామం. మా గ్రామం దాటితే వేరే జిల్లా వస్తుంది. కానీ మా గ్రామానికి ఎలక్షన్లు ఉన్నప్పుడే వచ్చిరు. లాస్ట్ టైం ఎలక్షన్ హామీలు ఇచ్చిపోయారు. 150 ఇండ్లు ఇస్తున్నారు. 150 ఇండ్లు కాదు కదా, ఒక్క ఇల్లు కాదు, పేపర్కే పరిమితం అయినాయి 11 ఇండ్లు. ఇంతవరకు ఒక్క ఇండ్లు వచ్చిన దాఖలాలు లేవు. మా మారుమూల గ్రామం అయినా మా గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు 16 ఇండ్లు వచ్చినాయి. ఆల్రెడీ 3 ఇండ్లు గృహప్రవేశం జరిగినాయి. ఆల్రెడీ లాస్ట్ స్టేజ్కి వచ్చినాయి అన్ని ఇండ్లు కూడా. ఇలా సంక్షేమ పథకాలు అనేది జనాలలోకి ప్రతి ఒక్క పేదలకు అందుతున్నాయి. అందుకు మా కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు చాలా హర్షం వ్యక్తం చేస్తారు. మొత్తానికి చివరగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉండబోతుంది తెలంగాణ రాష్ట్రంలో? ఇప్పటికే కేసీఆర్ కాక ఎక్కడికి ఫామ్ హౌస్ దాటి బయటికి వస్తలేడు. గుండె వలిగిందా, ఆరోగ్యం బాగలేదా? ఈనాడు పార్టీ ప్రజల్లోకి తీసుకోవాలనుకో కారు మరి గ్యారేజ్ లోనే పరిమితం అవుతుందా? ఏం చెప్పాలనుకుంటారు చివరగా? కారు గ్యారేజ్ కి పరిమితం అయిపోయింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎలక్షన్లలోనే కారు పరిమితం అయిపోయింది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లలో కూడా కారు అనేది ఎక్కడ రాదు. మా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి బలపరిచిన అభ్యర్థులే వస్తురు. దాదాపుగా కారు పని అయిపోయింది. జనాలు మార్పు కోరుకురు అసెంబ్లీ ఎలక్షన్లలో. దానికి గాను మన అన్నగారిని గెలిపించారు. అన్న కూడా జనాలకు ఆ రకంగా సేవ చేస్తురు. ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సంక్షేమ పథకాలు ఇస్తుంది కాబట్టి, గతంలో ఇవ్వలేదు, మాటలకే పరిమితమైనవి. మా ఊరు ఇప్పుడు మా తిరుమలాపూర్ లో చెరువు 10 సంవత్సరాల ఎమ్మెల్యే ఉంది. పక్క నుంచి చుట్టూ నీళ్లు పోతున్నాయి, కానీ మా ఊరికి నీళ్లు రాలే. మొన్న మా అన్నగారి కృషితోని మేము ఈ రోజు మా చెరువు నింపుకున్నాం. పోయిన సంవత్సరం ఫిబ్రవరి మార్చి లో మా చెరువు నిండు కుండలాగా, ఎండాకాలంలో చెరువు నిండు కుండలాగా నింపుకున్నాము. అలాగే ఈ చుట్టుపక్కల గ్రామాలు కూడా చెరువులు నింపుకున్నాం కాబట్టి, అలాగే ఇప్పుడు రేషన్ కార్డులు కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ, వాటర్ సమస్య కానీ ఎక్కడా లేదు. అందుకు ప్రజలు మార్పు కోరుకున్న విధంగానే ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి. దానికి గాని మన అన్నగారి
పట్ల అభిమానము, మన ఎమ్మెల్యే గారు చేస్తున్న సేవకు, మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు అన్ని కూడా జనాలలోకి వెళ్తున్నాయి కాబట్టి కంపల్సరీ మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే గెలవబోతురు. సో ఇది చూస్తున్నారని క్లారిటీగా మన ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ చైతన్య మహేందర్ రెడ్డి గారు మొత్తానికి ఈనాడు గెలిచేది కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులే. ఈనాడు ప్రజలు విశ్వాసంగా ఉన్నారు. ఇందిరమ్మ ఇల్లు అయితేనేమి, రేషన్ కార్డ్స్ అయితేనేమి, ఈనాడు గృహజ్యోతి పథకం అయితేనేమి, మహిళలకు అతి త్వరలో సంక్షేమంగా రుణాలు రాబోతున్నాయి కాబట్టి ఈనాడు వడ్డీ లేని రుణాలు అయితేనేమి, ఈనాడు మనం గ్యాస్ సిలిండర్ సబ్సిడీ చూసుకున్నట్టయితే సో ప్రతి ఒక్క దానికి ఈనాడు ప్రజలు లబ్ధి పొందుతున్నారు. రైతు రుణమాఫీ అయితేనేమి, సో ఇదంతా ప్రజలు విశ్వాసంగా ఉన్నారు. ఈనాడు అసత్య ప్రచారాలు చేసి బీఆర్ఎస్ ఏదో పబ్బం గడుపుతుంది కానీ ఈనాడు ప్రజలు గుర్తిస్తున్నారు. మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలని చెప్పేసి ప్రజలు కోరుకున్నారు. కాబట్టి ముఖ్యంగా బీర్లా ఐలయ్య గారి నమ్మకం పైన డీసీసీ అధ్యక్షుడిగా ప్రభుత్వ విప్పుగా ఈనాడు ప్రజలు 50,000 మెజార్టీ ఇవ్వడం, రేవంత్ రెడ్డి గారికి బీర్లా ఐలయ్య గారి పైన నమ్మకం ఏర్పడడం, సో ఈనాడు ప్రజలు కూడా నమ్మి ఓటేసి ఆలేరు నియోజకవర్గాన్ని, ప్రతి మండలాన్ని, ప్రతి గ్రామాన్ని డెవలప్మెంట్ చేసుకునే గురించి ప్రజలు గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు ఓటేసి గెలిపిస్తే ఖచ్చితంగా గ్రామాలు డెవలప్మెంట్ అవుతాయని చెప్పేసి మన మహేందర్ రెడ్డి, చైతన్య మహేందర్ రెడ్డి అక్క గారు చెప్తున్నాం. సో అక్క చెప్పిన చివరికి మీ మాట ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజలకు? అందరికీ కూడా నమస్కారం. ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు ఓటేసి కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీ ఇవ్వవలసింది కూడా కోరుతున్నాను. ఎందుకంటే గత ప్రభుత్వంలో లాగా మాటలు చెప్పి మాటలను గాలి కొదిలేయలేదు. మా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన సంక్షేమ పథకాలన్నిటినీ ముందుగా మధ్య తరగతి వాళ్ళకే, నిరుపేదలకే ప్రతి సంక్షేమం అందేలాగా చూస్తుంది. కాబట్టి పై స్థాయి నుంచి చూసుకుంటే కింది స్థాయి వరకు కూడా కార్యకర్తలతో సహా అందరూ ఏదొచ్చినా గానీ జనాలకు, మధ్య తరగతి వాళ్ళకు, నిరుపేదలకు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఉన్నారు. ఈ ప్రజా ప్రభుత్వంలో ప్రతి ఒక్క సంక్షేమ పథకం అందరికి అందే విధంగా చూస్తున్నాం. కాబట్టి అందరూ కూడా దయచేసి మా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని కూడా మనవి చేస్తున్నాను.